అజారుద్దీన్‌కి మంత్రి పదవి ఇచ్చారు. బానే ఉంది. ప్రమాణ స్వీకారం కూడా చేయించారు. శాఖ ఏంటి? ఇంతవరకు శాఖ తేలలేదు. వాస్తవంగా మైనారిటీ వ్యవహారాల శాఖ లేకపోతే గనక ఏ సాధారణ శాఖ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి సిద్ధమైతే అసలు ఎమ్మెల్సీ పదవి కానీ ఇప్పుడు మంత్రి పదవి కానీ అధిష్టానంతో చెప్పించి తిప్పించుకున్నటువంటి మైనారిటీ బుజ్జిగింపు దూరంతో ఉండేటటువంటి వ్యవహారాలతో సక్సెస్ అయినటువంటి అజారుద్దీన్ ఇప్పుడు రేవంత్ మీదన అధిష్టానం నుంచి ఒత్తిడి తెస్తున్నాడట హోంమంత్రిత్వ శాఖ కావాలని. దానికి కారణం ఏం చూపెడుతున్నారంటే 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2 సార్లు హోంమంత్రిగా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం లా అండ్ ఆర్డర్ వ్యవహారాలు కూడా ముస్లిం హోంమంత్రికే ఇచ్చారు. అలాగే తనకి హోంమంత్రిత్వ శాఖ ఇవ్వాలి. లా అండ్ ఆర్డర్ అనేది హోంశాఖ అనేది ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్న నేపథ్యంలో ఆ శాఖలు తనకి ఇవ్వమని అడుగుతున్నాడట. తద్వారా అప్పుడే న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ని నమ్మిన ముస్లింలందరూ అదే అడుగుతున్నారు. ఇంతకుముందు కేసీఆర్ ఏమో ముస్లింకి హోంమంత్రిత్వ శాఖ ఇస్తే ఇక్కడ మనకి ఇవ్వలేదు ఏంటని చెప్పి అధిష్టానం చెప్పాడట. ఇదే కారణంగా మంత్రిత్వ శాఖ ప్రకటన ఆగింది అన్నటువంటిది లెక్క చెప్తున్నారు.